హలో క్రియేటర్స్, లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న లక్షల్లో వ్యూస్ వస్తున్నా కానీ ఇప్పుడు మోనటైజేషన్ అనేది రిజెక్ట్ చేస్తున్నారంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. ఈ 2026లో యూట్యూబ్ అనేది కొత్త రూల్స్ తీసుకొస్తుంది. ఈ రూల్స్ ఫాలో అవ్వకపోతే మాత్రం మీకు మోనటైజేషన్ అనేది రాదు. యాడ్స్ అనేది ఆఫ్ అయిపోతాయి. ఛానల్ది షాడో బ్యాన్లోకి వెళ్ళిపోతుంది. కనుక ఈ వీడియోలో మన ఛానల్ అంటే మోనటైజేషన్కి అప్రూవల్ అవ్వాలంటే ఎట్లా అప్లై చేయాలి ఏంటనేది, అండ్ దానికి యూట్యూబ్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఏంటి, వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చివరి వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయబోతున్నా. ఇన్కేస్ మీరు కానీ న్యూ రూల్స్ కానీ మీరు మిస్ అయితే మాత్రం, స్కిప్ చేస్తే మాత్రం డెఫినెట్గా మీరు మోనటైజేషన్కి అప్లై చేసిన తర్వాత 100% మీ ఛానల్ది రిజెక్ట్ అనేది అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 2025లో చాలా ఛానల్స్ అనేది ఆల్రెడీ లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న మోనటైజేషన్ అయిన ఛానల్స్ కూడా కొన్ని రూల్స్ అనేది ఫాలో అవ్వకుండా ఇట్లా ఫేస్ చూపించి వీడియో చేసినా సరే వాళ్ళ వీడియోస్ అనేది డిలీట్ అయిపోవడం, దానికి స్ట్రైక్ అనేది పడడం, కాపీ రైట్ అనేది ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అనేది వచ్చాయి. కనుక ఈ 2026లో క్రియేటర్స్ అనేది చాలా ఎక్కువ మంది అయ్యారు. యూట్యూబ్ అనేది కొత్త రూల్స్ తీసుకొస్తూ దాన్ని కూడా కాస్త స్ట్రిక్ట్గా మార్చిందనమాట. కనుక రూల్స్ అనేది తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, జాన్ 15th కల్లా 2K సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేయాలని మన ఛానల్లో టార్గెట్ పెట్టానమాట. ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్క కామెంట్కి నేను పిక్ చేసి ఒక డెడికేట్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ ఏంటంటే మోనటైజేషన్ రిజెక్ట్ అవ్వడానికి బిగ్గెస్ట్ రీజన్ అదే రీయూజ్డ్ కంటెంట్. మీకు ఇక్కడ డౌట్ అని రావచ్చు, బ్రో మరి రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, దానికి సొల్యూషన్ లేదా, మరి దానికి అది వచ్చిన తర్వాత సొల్యూషన్ ఏంటి అని కూడా మీకు డౌట్ అని రావచ్చు. వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. సొల్యూషన్ కూడా ఎట్లా ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. కనుక స్కిప్ చేయకుండా చూడండి. గుర్తుపెట్టుకోండి, స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు. మోనటైజేషన్కి అప్లై చేసిన తర్వాత 100% రిజెక్ట్ అనేది అయిపోతుంది. కనుక ఇప్పుడే జాగ్రత్త పడాలి. కనుక ఎండ్ వరకు చూడండి. రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటంటే కొన్ని ఫోర్ టైప్స్ కంటెంట్ అని చెప్తాను. ఆ కంటెంట్ కానీ మీ ఛానల్లో ఉంటే ఇప్పుడే డిలీట్ చేసేయండి. ఎందుకంటే ఇన్కేస్ మీరు కానీ మీ ఛానల్ కానీ మోనటైజేషన్ అవ్వకుండా ఉంటే మాత్రం నెక్స్ట్ మోనటైజేషన్కి అప్లై చేసిన తర్వాత 100% రిజెక్ట్ అయిపోతుంది. మీకు డౌట్ రావచ్చు, బ్రో మేము పెట్టిన వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వచ్చాయి అండ్ ఎక్కువ వాచ్ అవర్స్ వచ్చింది, ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చారు. సబ్స్క్రైబర్స్ అయితే మీరు వీడియో డిలీట్ చేసిన తర్వాత సబ్స్క్రైబర్స్ అయితే పోరనమాట, అలానే ఉంటుంది. బట్ వాచ్ అవర్స్ అండ్ వ్యూస్ అనేది పోతాయి. దాని గురించి మీరు చూస్తే ఇంకా మోనటైజేషన్ మాత్రం 100% రిజెక్ట్ అయిపోతుంది. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైప్ కంటెంట్ చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్స్టా రీల్స్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయడం. సెకండ్ వన్ ఏంటంటే మూవీ క్లిప్స్ ఆర్ సౌండ్స్ అనేది ఇట్లా యూజ్ చేస్తుంటారు కదా, అలాంటి వీడియోస్ అనేది అట్లా సౌండ్స్ అనేది యూజ్ చేసి ఇట్లా అప్లోడ్ చేయడం. థర్డ్ వన్ ఏంటంటే AI వాయిస్ ప్లస్ గూగుల్ ఇమేజెస్ అనేది ఇట్లా డౌన్లోడ్ చేసి ఇట్లా వీడియోస్ అనేది చేస్తుంటారు. అవన్నీ కూడా ఇప్పుడు సాగదనమాట. ఎందుకంటే 2026లో కొత్త న్యూ రూల్స్ అనేది తీసుకురాబోతుంది. ఇన్కేస్ మీరు అలాంటివి చేస్తున్నట్లయితే జస్ట్ ఇప్పుడు ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తారో అప్పటి నుంచి వీడియో అనేది అప్లోడ్ చేయడం ఆపేయండి. మీ ఓన్ వాయిస్ ఇచ్చి ఇట్లా చేయడానికి ట్రై చేయండి. మీకు ఇక్కడ ఒక డౌట్ అని రావచ్చు, బ్రో మాకు వాయిస్ అంటే ఫేస్ చూపించి ఇట్లా మాట్లాడడం కాస్త మొహమాటం, అది మేము సిగ్గుపడిపోతాం అనుకుంటే మాత్రం డెఫినెట్లీ దానికి సొల్యూషన్ కూడా ఈ వీడియోలో ఇస్తాను. ఎట్లా చేయాలి ఏంటనేది 100% మోనటైజేషన్కి అప్లై చేసిన తర్వాత 100% మీకు అప్రూవల్ అనేది ఇస్తుంది. ఫోర్త్ వన్ ఏంటంటే వేరే వాళ్ళ వీడియోస్ అనేది కట్ చేసి ఇట్లా మన ఛానల్లో అప్లోడ్ చేయడం. ఇలాంటివి చేశారనుకోండి డెఫినెట్గా మీ ఛానల్ అనేది మోనటైజేషన్కి అప్లై చేసిన తర్వాత రిజెక్ట్ అనేది అయిపోతుంది, లేదా రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుంది. కనుక ఎటువంటి మిస్టేక్స్ అనేది చేయకండి. అండ్ దానికి ఇన్కేస్ చేసినప్పుడు మేము వీడియోస్ అనేది డిలీట్ చేయం బ్రో, మేము ఆల్రెడీ చేస్తాం అనుకుంటే మాత్రం దానికి సొల్యూషన్ ఇస్తాను. సింపుల్గా ఈ టిప్ మీరు ఫాలో అయితే మాత్రం 100% మోనటైజేషన్లో మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఫేస్ చూపించకపోయినా పర్లేదు కానీ ఏదో ఒక వాల్యూ ఉన్న కంటెంట్ అనేది యాడ్ చేయడానికి ట్రై చేయండి. అంటే వాల్యుబుల్ కంటెంట్ అనేది యాడ్ చేయడానికి ట్రై చేయండి. అట్లా అయితే మోనటైజేషన్కి మీరు అప్లై చేసిన తర్వాత 100% మీకు అప్రూవల్ అనేది దొరుకుతుంది. బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేము ఫేస్ చూపించి ఇట్లా మాట్లాడలేము అనుకుంటే మాత్రం దానికి ఒక సింపుల్ టిప్ అనేది చెప్తాను, సొల్యూషన్ అనేది కూడా ఇస్తాను. మీరు ఆ విధంగా చేస్తే 100% మీకు మోనటైజేషన్కి అప్లై చేసిన తర్వాత అప్రూవల్ అనేది దొరుకుతుంది. మీరైతే అనుకోవచ్చు, మరి ఎట్లా బ్రో మేము ఎలా అప్లోడ్ చేస్తే మనకు రీయూజ్డ్ కంటెంట్ రాదు, మన మోనటైజేషన్ రిజెక్ట్ అవ్వకుండా అప్రూవల్ దొరుకుతుంది అనుకుంటే మాత్రం ఫస్ట్ వన్ ఏంటంటే వాయిస్ ప్లస్ ఫేస్ అనేది. నేను ఇట్లా మాట్లాడుతున్నాను కదా, ఇది నా వాయిసే, నా ఫేస్ కట్. ఇట్లా చేశారనుకోండి మీకు ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సెకండ్ వన్ ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్
ప్లస్ టచ్ అనమాట. సో ఇట్లా స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్ అనేవి చేశారనుకోండి, అంటే మీ వాయిస్ ఇస్తూ ఇట్లా స్క్రీన్ రికార్డింగ్ వీడియో చేశారనుకోండి, దానికి కూడా మీ ఎఫర్ట్ ఉంటుంది కనుక ఏ ప్రాబ్లం రాకుండా 100% మోనిటైజేషన్ అప్రూవల్ అనేది దొరుకుతుంది. థర్డ్ వన్ ఏందంటే ఎక్స్‌ప్లనేషన్ అనేది చాలామంది ఏఐ వాయిస్‌తో ఇస్తుంటారు కదా! సో అట్లా ఇవ్వకండి అనమాట. మొత్తం ఏఐతో చేశారనుకోండి, మీ ఛానల్‌ది ప్రాబ్లమ్ వస్తుంది. రూల్ నంబర్ 2 ఏఐ కంటెంట్. ఇక్కడ మీకు డౌట్ అని రావచ్చు. మరి ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నది ఏఐ కంటెంటే కదా బ్రో! ఏఐ వీడియోస్‌నే ఇప్పుడు ట్రెండ్‌లో నడుస్తుంది. అట్లా చేసిన వాళ్ళందరికి కూడా వాళ్ళకి మోనిటైజేషన్ అయ్యి ఉంటది. అండ్ అవుతుంది కదా! మనం చేస్తే ఎందుకు మనకు అవ్వదు అనేసి మీకైతే డౌట్ అని రావచ్చు. డెఫినిట్‌గా చెప్తున్నా 2026. సో లాస్ట్ ఇయర్ 2025లో ఎన్ని అప్డేట్స్ వచ్చాయి చూసారు కదా! యూట్యూబ్ నుంచి క్రియేటర్స్ వచ్చే కొలది కొత్త అప్డేట్స్, కొత్త రూల్స్ అనేది వస్తూనే ఉంటాయి. చాలా స్ట్రిక్ట్ అవుతుంది కనుక మనం కూడా మన కంటెంట్‌ని మార్చుకోవాలి. మీరు మీకు ఏఐతో చేసిన తర్వాత మోనిటైజేషన్ అవుతుంది. బట్ ఎట్లా ఏంటనేది కూడా ఈ వీడియోలో ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఏదో ఏఐతో వీడియో చేసాము, అప్‌లోడ్ చేసిన తర్వాత సింపుల్‌గా మనకు అప్రూవల్ దొరికిపోతుంది అనుకుంటే మాత్రం అది రాంగ్ థింగ్. ఎందుకంటే అట్లా దొరకదు. దానికి కూడా కొన్ని ఎఫర్ట్స్ అనేది ఉండాలి మీ నుంచి కూడా. సో అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. చెప్పాను కదా మీకు స్టార్టింగ్‌లోనే, మీరు ఏఐతో మేము చేస్తాం బ్రో అనుకుంటే మాత్రం లో ఎఫర్ట్ కంటెంట్ అనేది చేయకూడదు. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. బ్రో లో ఎఫర్ట్ కంటెంట్ అంటే ఏందంటే, అది కూడా ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అసలు లో ఎఫర్ట్ కంటెంట్ అంటే ఏంటి? అది మీరు ఏఐతో చేస్తున్నట్లయితే లో ఎఫర్ట్ కంటెంట్ అంటే ఏందంటే, ఏఐ వాయిస్ ప్లస్ గూగుల్ ఇమేజెస్ లేదా స్టాక్ ఇమేజెస్ అనేది ఇట్లా యూజ్ చేస్తుంటారు కదా! ఇది లో ఎఫర్ట్ కంటెంట్ అనేది అవుతుంది. ఎందుకంటే ఇందులో మీ ఎఫర్ట్ అనేది ఏం ఉండదు కనుక. నో హ్యూమన్ టచ్. సో ఈ నో హ్యూమన్ టచ్ అంటే ఏంటంటే, హ్యూమన్ అంటే ఎవరు? మనం కదా! మన నుంచి ఎంతో కొంత ఎఫర్ట్ అనేది ఉండాలి మీరు చేసే వీడియో కూడా. అట్లా అయితే మీకు మోనిటైజేషన్ అప్రూవల్ దొరుకుతుందనమాట. అసలు యూట్యూబ్ ఇచ్చిన పాలిసీస్ అండ్ రూల్స్ ఏంటంటే, మీ ఓన్ కంటెంట్, మీ ఓన్ వాయిస్, మీ ఓన్ ఫేస్ ఇట్లా ఉంటేనే మీకు ఏదైనా సరే అప్రూవల్ దొరుకుతుంది అనుకుని ఇచ్చారు కదా! సో లాస్ట్ 2025లో చాలా పాలిసీస్ అనేవి వచ్చాయి. అందులో ఒక డేంజరస్ పాలిసీ అనేది వచ్చింది. ఏంటంటే సర్క్యుమెన్షన్ పాలిసీ. దీని గురించి తెలుసు కదా! ఒకసారి ఛానల్ డిలీట్ అయిన తర్వాత మళ్ళీ మన ఛానల్‌ది క్రియేట్ చేసి స్టార్ట్ చేయలేము. సో దీని గురించి ఇప్పుడు మనం ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు కనుక, మోనిటైజేషన్ గురించి మనం చేస్తున్నాం కనుక అప్రూవల్ దొరకాలంటే మాత్రం డెఫినిట్‌గా ఇప్పుడు నేను చెప్పిన కొత్త న్యూ రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. అట్లా అయితేనే మీకు మోనిటైజేషన్‌కి అప్లై చేసిన తర్వాత అప్రూవల్ అనేది దొరుకుతుంది. మీరైతే అనుకోవచ్చనమాట, మరి బ్రో మేము ఏఐతో చేస్తున్నాము, మాకు ఫేస్ చూపించడం ఇట్లా వీడియో చేయడానికి సిగ్గుపడతాం, మొహమాటం అనుకుంటే మాత్రం మీ ఏఐతో వీడియో చేయండి. బట్ దాన్ని ఇది సేఫ్‌గా ఎట్లా ఉంచాలి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఏందంటే, మీ స్టైల్‌లో స్క్రిప్ట్ రైటింగ్ అనేది ఉండాలనమాట. మీ స్టైల్ అంటే ఏందంటే, మీ ఓన్ థాట్ అనేది మీకేదైతే థాట్ వస్తుందో, మీరు ఎట్లయితే వీడియో జనరేట్ చేయాలనుకుంటున్నారో అది మీ ఓన్ స్క్రిప్ట్ అయి ఉండాలి. సెకండ్ వన్ ఏందంటే, మీ ఓన్ వాయిస్. మీకు స్టార్టింగ్ నుంచి చెప్పుకుని వచ్చాను కదా! మీ ఓన్ వాయిస్ అనేది ఇట్లా మీరు ఫేస్ అనేది చూపించకపోయినా పర్లేదు. బట్ ఏందంటే, మీ వాయిస్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి. థర్డ్ వన్ ఏందంటే, మీ ఎగ్జాంపుల్స్. సో ఏదైనా సరే మీ ఎగ్జాంపుల్సే ఉండాలి. ఏందంటే ఏఐ నుంచి చాలామంది జనరేట్ చేస్తుంటారు. బట్ అట్లా చేయకూడదనమాట. ఏదైనా సరే మీ ఓన్ అనేది ఉండాలి. ఫైనల్‌గా ఫోర్త్ వన్ ఏందంటే, మీ స్క్రీన్ వీడియో ఆర్ ఫేస్ వీడియో. ఫేస్ చూపించడానికి మేము మొహమాటం పడతాం బ్రో అనుకుంటే మాత్రం స్క్రీన్ అనేది ఉంటుంది కదా! స్క్రీన్ వీడియో పెట్టేసి ఇట్లా మాట్లాడండి. వాయిస్ అనేది ఇట్లా ఇవ్వండి. 100% మీకు మోనిటైజేషన్ అనేది అప్రూవల్ దొరుకుతుందనమాట. అండ్ ఫైనల్‌గా ఇప్పుడు ఏందంటే, చాలామంది షార్ట్స్ వీడియోస్ అనేవి చేస్తుంటారు. బ్రో మేము షార్ట్స్ వీడియోస్ అనేవి చేస్తున్నాము. మరి మేము షార్ట్స్ చేసే వాళ్ళకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. షార్ట్స్ అనేది త్వరగా వైరల్ అయిపోతుంది. మేము చాలా స్పీడ్‌గా మోనిటైజేషన్ చేసుకోగలుగుతున్నాము, చేసేస్తాము అనుకుంటే మాత్రం ఇప్పుడైతే ఆ ఆటలనేది సాగవు. ఎందుకంటే 2026లో న్యూ రూల్స్ తీసుకురాబోతుంది కనుక, మీరు మూవీ క్లిప్స్ యూజ్ చేసినా, సౌండ్స్ యూజ్ చేసినా సరే చెక్ పెట్టేస్తుంది మీ వీడియో అండ్ మీ ఛానల్స్ కూడా. సో ఇప్పుడు ఆ రూల్స్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఏందంటే, లో రిటెన్షన్ కంటెంట్. షార్ట్స్ చేసే వాళ్ళందరూ కూడా లో రిటెన్షన్ కంటెంట్ అంటే ఏందంటే దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సెకండ్ వన్ ఏందంటే, కాపీ ట్రెండింగ్ సౌండ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు కదా! సో ఇవన్నీ కూడా ఇప్పుడు సాగదనమాట. ఎందుకంటే ట్రెండింగ్‌లో మనం ఏదైనా సాంగ్ వచ్చిందంటే దాన్ని చాలామంది యూజ్ చేస్తుంటారు కానీ మనం కూడా మన వీడియోలో అప్‌లోడ్ చేస్తుంటాము. బట్ ఇప్పుడైతే అవన్నీ సాగవు. సో థర్డ్ వన్ ఏందంటే, నో నీచ్ ఫోకస్. సో ఫోకస్ ఏంటంటే అసలు నీచ్ అంటే ఏంటంటే, మీరు ఏదైతే కంటెంట్ తీసుకున్నారో సో అదే నీచ్ అవుతుంది. బట్ అది వాల్యుబుల్ అయి ఉండాలి. షార్ట్స్ వీడియో మేము చేస్తున్నాం బ్రో అనుకుంటే మాత్రం షార్ట్స్ ఇప్పుడున్న కొత్త అప్డేట్ ప్రకారం ఏందంటే, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షార్ట్స్ అనేది చేయాలన్నమాట. సో అవి నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చెప్తాను. అందులో ఫస్ట్ వన్ ఏందంటే, ఎడ్యుకేషన్ కంటెంట్ చేస్తుంటారు కదా! అదొకటి. సెకండ్ వన్ ఏందంటే, ఫినాన్షియల్ కంటెంట్ అనేది చేస్తుంటారు. థర్డ్ వన్ ఏందంటే, టెక్ ఎక్స్‌ప్లెయినర్ అనమాట. సో అదేంటంటే
అన్బాక్సింగ్ లాంటివి చేస్తుంటారు. ఏదైనా ప్రోడక్ట్ గురించి ఇట్లా రివ్యూ ఇవ్వడం ఇట్లా చేస్తుంటారు కదా! సో, ఇవి కూడా ఫైనల్‌గా ఏందంటే స్టోరీ బేస్డ్ కంటెంట్ అనమాట అవైలబుల్ ఉండాలి. సో, ఇట్లా చేస్తుంటారు కదా! ఇవన్నీ కూడా మోనటైజేషన్ అనేది 100% అప్రూవల్ అనేది దొరుకుతుంది షార్ట్స్‌లోని. ఫైనల్‌గా ఇప్పుడు మోనటైజేషన్ మనది అప్రూవల్ కావాలంటే మాత్రం డెఫినెట్‌గా ఈ 4 రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. అండ్ ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇది గాని మీరు ఫాలో అవ్వకపోతే మీరు ఎటువంటి క్వాలిటీ కంటెంట్, ఎటువంటి మంచి వీడియో చేసినా సరే, ఎంత మంచి ఇన్ఫర్మేషన్ వీడియో చేసినా సరే డెఫినెట్‌గా మీరు మోనటైజేషన్‌కి అప్లై చేసిన తర్వాత రిజెక్ట్ ఆర్ రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చేస్తుంది. కనుక ఈ 4 రూల్స్ అనేది తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందే. అందులో ఫస్ట్ వన్ ఏందంటే 100% ఒరిజినల్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉండాలనమాట. అది మీదే అయ్యి ఉండాలి. మీరే ఒరిజినల్‌గా అంటే ఒరిజినల్ అంటే ఏంటి? నేను ఇట్లా మాట్లాడుతున్నాను కదా! వాయిస్ అంటే నా ఫేస్ చూపించి ఇట్లా సో, మీదే అయ్యి ఉండాలి ఎక్స్‌ప్లనేషన్ అనేది. సెకండ్ వన్ ఏందంటే హ్యూమన్ వాయిస్. సో, చెప్పాను కదా! స్టార్టింగ్‌లోనే హ్యూమన్ అంటే ఎవరు? మనం కదా! మన వాయిసే ఉండాలి. సో, థర్డ్ వన్ ఏందంటే ఎడ్యుకేషనల్ ఆర్ మీనింగ్‌ఫుల్ కంటెంట్ అనేది. ఇది మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఏందంటే మీరు చేసే కంటెంట్ ఏదైనా ఉందంటే అది ఎడ్యుకేషన్ పర్పస్ అయినా ఉండాలి లేదా క్లియర్‌గా మీనింగ్‌ఫుల్‌గా ఉండాలనమాట. పలానా కంటెంట్ పలానా దీనికోసం ఇది యూజ్‌ఫుల్ అవుతుంది అన్నట్టు ఉండాలి. సో, ఫైనల్‌గా ఫోర్త్ వన్ ఏందంటే లాంగ్ టైమ్ నీడ్స్ కన్సిస్టెన్సీ. సో, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం చేసిన వెంటనే వీడియో అనేది ఏదో చేసాము ఒక 1 వీక్‌లోనే ఈ వీడియో ఖతమైపోద్ది అన్నట్టు కాకుండా ఎన్ని ఇయర్స్ యూట్యూబ్ ఉన్నంత వరకు మనం చేసే కంటెంట్ ఆడియన్స్‌కి యూజ్‌ఫుల్ అయ్యేటట్టు ఇట్లా ఉండాలి. అది కూడా కన్సిస్టెన్సీగా మీరు వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తూ ఉండాలి. అట్లాంటి ఛానెల్స్‌కి అయితే ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్ మోనిటైజేషన్ అనేది అప్రూవల్ ఇస్తుందనమాట. సో, దీంట్లోనే మీరు ఏది తక్కువ చేసినా సరే డెఫినిట్‌గా ఈ 2026లోని మీరెంతో కష్టపడి చేస్తుంటారు కనుక మోనిటైజేషన్‌కి అప్లై చేసిన తర్వాత రిజెక్ట్ అవుతుంది. కనుక రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇవి తప్పనిసరిగా పాటించాలి. సో, నెక్స్ట్ వీడియో ఏందంటే మోనిటైజేషన్ ఆల్రెడీ రిజెక్ట్ అయిన ఛానెల్స్ అనేది ఎట్లా మనం అప్రూవల్ వచ్చేలా అప్లై చేసుకోవాలి ఏంటనేది స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా మీకు చూపిస్తా. సో, ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అండ్ వర్త్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అండ్ యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మన ఛానల్‌లో వస్తుంది. సో, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా ఆ కామెంట్ అనేది పిక్ చేసి దానికోసం ఒక డెడికేటెడ్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.